ఈరోజు భారత చరిత్ర గమనాన్ని మార్చిన మహావీరుడు షహీద్ ఆజమ్ అని భారతదేశ స్వాతంత్ర చరిత్రలో పేరుగాంచిన ఉద్దమ్ సింగ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం ప్రకాష్ సార్ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, సగర సంఘం చిల్క సత్యం గారు, రజక సంఘం బండలాయ్ గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి, కావలి బాలస్వామి నాయుడు, సురేష్ మరియు శాలివాన సంఘం రాము, బాల్మియా, బాలరెడ్డి, కుర్మయ్య ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఉద్దమ్ సింగ్ అనగానే మనకు ముందుగా భారతదేశ చరిత్రలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ సమకాలికుడు ఎవరు అంటే ఉద్దమ్ సింగ్. ఉద్దమ్ సింగ్ గారు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక అమరవీరుడై ప్రజల గుండెల్లో నిలిచిన వీరుడు. అతని చరిత్ర గొప్పగా ఉంది. ఆయన 1899 డిసెంబర్ 26న జన్మించి జూలై 31, 1940లో మరణిస్తారు. మరణించడం అంటే ఉరిదీస్తారు అతను ఇంగ్లాండ్లో. ఆయన అంటే పంజాబ్లో ఒక చెమర్ కుటుంబంలో సంగ్రూర్ జిల్లా, తర్వాత సునం తహసీల్ కలన్ అనే గ్రామంలో తెహల్ సింగ్, నారాయణ్ కౌర్ అనే పుణ్య దంపతులకు జన్మిస్తాడు. తర్వాత ఆయన చిన్నప్పుడు తండ్రి వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ముందుగా చిన్నతనంలో తల్లి మరణించడంతో తండ్రి పోషణలో పెరుగుతాడు. తర్వాత తండ్రి కూడా మరణించిన తర్వాత ఖాల్సా అనే పంజాబ్ ఒక అమృత్సర్లో ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ అప్పుడు ఇంగ్లాండ్ ప్రభుత్వము అంటే మనల్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులు రౌలట్ అనే ఆంగ్లేయ అధికారి చట్టం తీసుకొస్తాడు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ హరించే చట్టం అది, జర్నలిస్టుల నోరు మూపియడం. అలాంటి చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్లో 1919 తర్వాత ఏప్రిల్ 13న వేల మంది ఆ రోజు బైకాసి అంటే వైశాఖ పండుగ ఆ రోజు పంజాబ్లో అక్కడ జరుపుకుంటారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా సామరస్యంగా మీటింగ్ జరుగుతుంటే అక్కడ జనరల్ మైకేల్ ఓడయ్యర్ అనే ఆంగ్లేయ సైనికాధికారి జనరల్ వాడు ఆదేశాలు ఇస్తే పిస్టల్తో బ్రిటిష్ అంటే పోలీసులు కాలుస్తారు. అప్పుడు 20,000 మంది సమావేశంలో ఉండగా 1000 మంది చనిపోతారు, 15,000 మంది గాయపడతారు, పసిపిల్లలు, వృద్ధులు అందరూ చనిపోతారు. ఈ సంఘటనను అక్కడే నీళ్ళు ఇవ్వడానికి చూస్తున్న ఉద్దమ్ సింగ్ హృదయం గాయమై వీడిని ఎట్లయినా చంపాలని ఆ రుధిర మట్టిని అంటే రక్తసిక్తమైన మట్టిని తీసుకొని ప్రమాణం చేస్తాడు. ఏనాటికైనా వీడిని చంపుతానని ఆ విధంగా ప్రమాణం చేసి తర్వాత అతడు జర్మనీ ద్వారా ఇంగ్లాండ్ వెళ్ళి రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్, రామ్ అంటే హిందూ, మహమ్మద్ అంటే ముస్లిం, సింగ్ అంటే సిక్కు, ఆజాద్ అంటే స్వేచ్ఛ, సర్వమన సమానత్వానికి ఏకత్వంగా పేరు మార్చుకొని ఇంగ్లాండ్ లో 40 అంటే 10 ఏళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తాడంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సమావేశము నిర్వహిస్తుంది. ఎక్కడంటే కాక్స్టన్ హాల్ లండన్ లో. అక్కడ ఆయన వెళ్ళి ఆ సమావేశానికి ఒక పుస్తకంలో పిస్తల్ ఆకారంగా కట్ చేసుకొని పిస్తల్ని పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న సభల్లో జనరల్ మైకేల్ ఓడయ్యర్ ను 2 రౌండ్లు కాల్పు జరిగితే గుండెకి తగిలి కుప్పగూలిపోతాడు. ఇప్పుడు నా కోరిక తీరిందని వెంటనే ఆంగ్లేయ పోలీసులు పట్టుబడిన తర్వాత అతన్ని అక్కడ ఆంగ్లేయ న్యాయాధిపతులు విచారిస్తే నా దేశం కొరకు నేను చనిపోయాను, నా దేశ ఆత్మను, నా దేశ స్థితిని, నా దేశాన్ని అవమానపరిచిన వీడు దొంగ అని, కాల్చిన అని, మా భారతీయుల ఆత్మగౌరవాన్ని నాశనం చేశాడని ఆ విధంగా మైకేల్ జనరల్ ఓడయ్యర్ ను కాల్చి చంపిన వీరుడుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. జ్ఞాని జైల్ సింగ్ గారు అప్పుడు ఈయన అంటే అస్థికలను కూడా పెంటన్విల్లే కారాగారంలో ఈయనను కాల్స్తే ఆ అస్థికలు 1974లో జ్ఞాని జైల్ సింగ్ గారు అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ అస్థికలను తెప్పించి సునంలో ఇప్పటికీ ఆయన జలియన్వాలా సునంలో గంగా సట్లేజ్ నదిలో అస్థికలు గడుపుతారు. ఇప్పటికీ జలియన్వాలాబాగ్లో ఒక కలశంలో ఒక అస్థికను అక్కడే పెట్టడం జరిగింది. కనుక అటువంటి మహావీరుణ్ణి చరిత్రలో స్మరించుకోవడం అంటే భారతదేశం కొరకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరుడని తెలియజేస్తూ ముగిస్తున్నారు.